తెలంగాణ వ్యాప్తంగా నేను ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాను కాబట్టి చాలా రకాలుగా చాలామంది అన్న మాటలు మీతో షేర్ చేసుకుంటున్నా. చాలామంది ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సరైన నాయకుడు లేడు, రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి ఎవరు కనిపిస్తలేరు, లేడు, ఈ రాజకీయాలు మొత్తం ఇలా గబ్బులేసిపోయినాయి, వ్యక్తిగత స్వార్థాల కోసం ఎవడి స్వార్థం వాడు చేసుకుంటూ రాజకీయ చైతన్యం రాజకీయాలను మొత్తము గబ్బు లేపుతున్నారని చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నేను విన్నాను. మరి అలాంటి వాళ్ళకి నేను చెప్పేది సూటిగా సమాధానం ఒకటే. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసాము, టీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం, బీజేపీ ప్రభుత్వం చూసాం, ఇన్ని పార్టీలలో ఇంతమంది నాయకులు ఉన్న కూడా ఏ నాయకుడు కూడా ప్రజల కోసం సమానత్వంగా సమైక్యంగా ఒక విధంగా ముందుకు కొనసాగుతలేరు, వ్యక్తిగత స్వార్థాల కోసమే రాజకీయాలు నడిపిస్తారని మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను నడిపించడానికి ఒక మంచి నాయకుడు కావాలని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నేను చెప్తున్నా మీకు సూటిగా, గత 15 సంవత్సరాల నుంచి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈరోజు 42 రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు. మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద బీసీల వాదాన్ని తీసుకొచ్చిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి కుటుంబానికి రాజకీయ చైతన్యం కావాలని, ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం, ఉద్యోగం ప్రతిదీ దక్కాలని చెప్పి తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు పోరాడుతున్నారు. మరి మీ కంటికి కనిపిస్తలేడా? మాట్లాడుతున్నారు కదా, తాగినప్పుడు ఒక మాట, తాగింది దిగినాక ఒక మాట. ఏ టైంపాస్ అనుకుంటున్నారా? ఎవరైతే రాజకీయ చైతన్యం చేసి రాజకీయంగా ముందుకు కొనసాగి ప్రతి ఒక్కరికి సమాన వాటా దక్కాలనుకుంటున్నారో రండి, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మనకు తోడుగా ఉన్నాడు. అతనితో పాటు కలిసి ముందుకు నడుద్దాం, మన రాజ్యాన్ని మనం సాధించుకుందాం. ఎందుకు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ దొంగ మాటలు మాట్లాడతారు? ఇంకా ఎన్నాళ్ళు మీ బానిస బతుకులు? ఇకనన్నా మారండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంచి నీతివంతుడు, గుణవంతుడు, ఒక గొప్ప వ్యక్తి కావాలని అనుకుంటున్నారు కదా, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మీకు కంటికి కనిపిస్తున్నాడు. రండి, కలిసి పనిచేద్దామండి, మన రాజ్యాన్ని స్థాపించుకుందామండి. జై భీమ్, జై భారత రాజ్యాంగం.